కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. వందల కొద్దీ అద్భుతమైన పాత్రలతో తన అసాధారణ నట ప్రతిభతో మెప్పించారాయన. ఆ తరం ఈ తరం అని తేడా లేకుండా ఎవ్వరిని అడిగినా ఆయన గొప్పతనం గురించి చెప్తారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఎందరో లెజెండ్స్ ఆయన ప్రతిభను మెచ్చుకున్నారు. అలాంటి నటుడు ఒక వేదిక మీద పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడిన మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నాడట. అత్తారింటికి దారేది సక్సెస్ మీట్ లో పవన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ మధ్యలో తన గురించి మాట్లాడటం తనకు ఉద్వేగం కలిగించిందని కోట చెప్పారు. అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. దాదాపు యూనిట్ మొత్తం ఆ వేడుకకు హాజరయ్యారు. ఆ కార్యక్రమం చాలా భారీ ఎత్తున చేశారు. అభిమానులు వేలల్లో హాజరయ్యారు. ఆ వేడుకలో కళ్యాణ్ గారు ఆర్టిస్టులందరి గురించి మాట్లాడి చివరికి నా వరకు వచ్చేసరికి కోట గారు పెద్దవారు, ఆయన గురించి నేనేం చెప్తాను, ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు కానీ అనుభవం కానీ సరిపోవు అన్నాడు. ఒక వేదిక మీద నాకు కళ్ళు చెమర్చటం అదే తొలిసారి అనుకుంటా. ఒక అర నిమిషం పాటు నా కళ్ళ నుంచి నీళ్లు కారాయి. హాల్లో జనాలందరూ పవర్ స్టార్ అని కేకలు పెడుతుంటే అంతటి క్రేజ్ ఉన్న నటుడు నా గురించి 2 మాటలు చెప్పి గౌరవించటం నాకు గొప్పగానే అనిపించింది. అదే వేదిక మీద త్రివిక్రమ్ లాంటి మంచి దర్శకుడు నాకు ఇష్టమైన నటుడు కోట శ్రీనివాసరావు గారు అనడం కూడా సంతోషాన్నిచ్చింది అని కోట అన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.